అభివృద్ధి సిద్ధాంతాల గురించి మాజీ ఎమ్మెల్సీ టీడీపీ నాయకుడు ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని మాజీ ఎమ్మెల్యే టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు వ్యాఖ్యానించారు. నగరవాసులంతా ఎంపీ భరత్ను కొనియాడుతూ ఉంటే మీకు కనపడటం లేదా అని నిలదీశారు. ఎంపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రౌతు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ నుంచి తొలి నామినేటెడ్ పదవి ఎమ్మెల్సీ తీసుకున్నది నువ్వు కాదా? ఆ పదవి రాగానే వైసీపీకి వెన్నుపోటు పొడిచి టీడీపీలోకి పోయింది నువ్వు కాదా? నువ్వా విలువలు సిద్ధాంతాల గురించి మాట్లాడేది అని ప్రశ్నించారు. బాయ్స్ హాస్టల్ అభివృద్ధి గురించి నువ్వు జీవోలు తెచ్చావా? ఎప్పుడమ్మా? ఎంపీగా ఉండవల్లి అరుణ్ కుమార్ ఉన్న సమయంలో నేను ఎమ్మెల్యేను. అప్పుడు హాస్టల్స్ అభివృద్ధి కోసం 1.25 కోట్లు శాంక్షన్ చేయించాం. కావాలంటే హాస్టల్స్ శిలాఫలకాలను అడుగు చెప్తాయన్నారు. నువ్వేంటి 5-6 కోట్లు తెచ్చామని అంటున్నావు? అసలు ఆ కోట్లు ఏమయ్యాయో ముందు చెప్పు అని నిలదీశారు. నక్కా శ్రీ గణేష్ మాట్లాడుతూ ఎంపీ భరత్ ఈ 4.5 ఏళ్లలో నగరాన్ని ఎంతో శోభాయమానంగా తీర్చిదిద్దారో, నగరంలో ఎంత అభివృద్ధి చేశారో చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తుందన్నారు. నగర వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు అడప శ్రీహరి, ఎజ్జరపు మరిడయ్య, ఎన్వి శ్రీను, దాసి వెంకట్రావు, మార్తి నాగేశ్వరరావు, కాటం రజనీకాంత్, పెంకే సురేష్, ఆర్ఏ చిన్ని, గుడాల ప్రసాద్, సుందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. మీరు తప్పు చేస్తున్నారు. భరత్రాముని ఎదుర్కోవాలనుకుంటే అరే భరత్రాముకి మీ అబ్బాయికి ముందు ఒకసారి అబ్బాయి నా అబ్బాయి మా బిడ్డ అని సంబోధించారు. తర్వాత వెంటనే ఒరే అన్నారు. ప్రజలు గమనిస్తున్నారండి, ప్రజలు చూస్తున్నారండి. ప్రజలు వేళ దృశ్యంగా వార్తని కళ్ళతో వీక్షిస్తున్నారు. మీరు అన్నటువంటి సందర్భాన్ని పార్లమెంట్ మెంబర్ ఇందాక చెప్పాడు, ఆయన నేషనల్ లీడర్ ఇందాక చెప్పాడు. 30 మంది సమూహానికి 30 మంది మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సభ్యులకి ఒక చీఫ్ విప్ వాళ్ళందరినీ ఒక ఘాటను కట్టి ఒక నాయకత్వాన్ని ఈ మాట మీరు మాట్లాడాలి, మీరు మాట్లాడి అంశాల వారిగా మీరు పార్లమెంట్లో మనకు సంబంధించిన అంశాలు మీరు లేవనెత్తాలి సుమా అని చెప్పేసి వాళ్ళకి చెప్పగలిగేటువంటి వ్యక్తి ఆ తాలూకా నాయకత్వం అవుతుంది. ఇదేంటండి, ఒక పార్టీలో మేయర్ అయ్యి తొలి మహిళ మేయర్ అయ్యి ఆ పార్టీకి వెన్నుపోటు పొడిచి, మరో పార్టీలో ఎమ్మెల్సీ అయ్యి ఆ పార్టీకి వెన్నుపోటు పొడిచి, అంటే మీ సంస్కారం ఆ స్థాయిలోనే ఉంది. ప్రజలందరూ చూస్తున్న సందర్భంలో ఈవేళ భరత్రామ్ నాయకత్వం అది ఆకాశం అంత ఎత్తుంది. ఆకాశానికి భూమికున్నంత వ్యత్యాసం మీ అబ్బాయికి మా అబ్బాయికి మా భరత్రామ్కి. ఇద్దరిని ఒకే ఘాటును కట్టి ప్రయాణం చేసి ఇతనితో పాటు నా కొడుకు కూడా సమానం అనేటటువంటి పరిస్థితిని మీరు ప్రజల ముందుకు పెట్టాలనేటువంటి ఆ దుగ్ధ నుంచి బయటికి రండి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి ఇచ్చిన శాసనమండలి సభ్యత్వం ఎవరిదానంటే ఆదిరెడ్డి అప్పారావు గారు. మరి ఆయన విలువల గురించి చెప్పేటట్టయితే ఇవాళ ప్రజలందరూ కూడా గమనించాలి. ఒకప్పుడు రాజకీయాలు ఏంటంటే చాలా విలువలతో కూడి చాలా బాగుండి అనేవారు. ఇలా దిగజారిపోవడానికి ఎవరు కారణం? వాళ్ళ రాజకీయాలు చాలామంది ప్రజలు ఒకప్పుడు నేను శాసనసభ్యుడు అయినప్పుడు సాక్షాత్తు మమ్మల్ని దేవుళ్ళ చూసేవారు. ఎందుకంటే రాజకీయాల్లో ప్రజల్లో గౌరవం మర్యాదలు ఉండి ఇప్పుడు ఇలా దిగజారిపోవడానికి ఎవరో కారణం? విలువలు దిగజార్చినటువంటి వ్యక్తి ఎవరు? ఒకసారి ఆలోచిస్తే పార్టీ నమ్మి ఇచ్చినటువంటి ఎమ్మెల్సీని ద్రోహం చేసి ఇవాళ ఆ పార్టీకి వెన్నుపోటు పడ్డమే కాకుండా విలువలతో రాజకీయం నడుపుతున్న మార్కాన్ని భరతరామ్ గారి గురించి చెప్పేటువంటి ముందు ఒక ఆయన శాసన మండలి సభ్యుడు అయితే పార్లమెంట్ సభ్యుడిగా ఆయన అత్యున్నతమైనటువంటి పార్లమెంట్ సభలో బహుశా మొట్టమొదటిగా ఎన్నికైనటువంటి వ్యక్తిని చీఫ్ విప్ అంటే ఇంచుమించు 30 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. ఏంటి, పార్లమెంట్లో 22 మంది పార్లమెంట్ సభ్యులు, 80 రాజ్యసభ సభ్యులు, 30 మందికి చిన్న వయసులో ఉన్న వ్యక్తికి చీఫ్ విప్ అంటే వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసే బాధ్యత ఇచ్చారంటే మరి ముఖ్యమంత్రి గారు ఎటువంటి విలువలు నడుపుతున్నారో భరతరామ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మరి ఇంకా అప్పారావు గారి గురించి చెప్పాలంటే ప్రత్యేకించి నేను చెప్పాను కదా, మొట్టమొదటిలోనే అంటే తెలుగుదేశంలోనే ఎన్నుపోట్లు అయితే ఉంటాయి. ఆ నాయకుడు ఒక ఎన్నుపోటుదారుడు. ఇవాళ పిల్లనిచ్చిన మామగారి కాడి నుంచి ఎన్నుపోటు పొడిచి అనేక ఇబ్బందులు గురి చేశారు. అదే ఒరవడిలో అదే బాటలో అప్పారావు గారు కూడా నమ్మి మొట్టమొదట ఇవాళ నాయకుడు ఇచ్చిన మొట్టమొదటి ఎమ్మెల్సీని
దుర్వినియోగం చేసిన వ్యక్తి మీరు విలువల గురించి మాట్లాడడానికి నాకైతే ప్రజాస్వామ్యంలో రేపు మీరు ఇంకోటి విమర్శించవచ్చు, కానీ ఆ విలువలు మాత్రం ఎవడు మార్చలేడు. అది మార్చలేని సంఘటన అది.